భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 9/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొనమా శుక్లపక్ష దశమి ఆదివారం దశమి ఉదయం 10:44 వరకు పునర్వసు నక్షత్రం రాత్రి 2:25 వరకు వర్జం మధ్యాహ్నం 2:34 నుండి 4:09 వరకు దుర్ముహూర్త సాయంత్రం 4:29 నుండి 5:16 వరకు అలాగే సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:04 అమృతగల రాత్రి 12:02 నుండి 1:37 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు సాయంకాలం 6:40 నుండి 7:30 వరకు శుభకాలం సౌభాగ్యయోగం సాయంత్రం 5:44 గరంజి ఉదయం 10:44 వని రాత్రి 10:18 ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి నూతనమైన శుభకార్యాలు శ్రీకారం చుట్టే అవకాశం శుభ కార్యాలలో లాభం సంతాన యోగం కూడా ఉంది వృషభ రాశి ఉద్యోగం మీద మార్పులు ధనమునకు ఇబ్బంది మానసిక అశాంతి మిథున రాశి ధనం మంచి నిలవలే ఖర్చగుట వివాహ ప్రయత్నాలు అనుకోని ఆటంకాలతోటి అప్రయత్నంగా అనుకోకుండా వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా అనుకూలించే అవకాశం కర్కాటక రాశి విద్యందు శ్రద్ధ అవసరం బద్ధకమునకు దూరం చేయాలి కోపం రానివ్వకుండా ఉంటే ఈరోజు అనుకూలంగా అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం సింహరాశి అనవసర ప్రయాణాలు వాహనాల వల్ల ప్రమాదాలు వాహనాల రిపేర్లు అనవసరపు ఖర్చులు కన్యారాశి విందు వినోదాలు అధిక ఖర్చులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు తులారాశి నూతనమైన వార్తలు వినుట ఆనందము విదేశీ అవకాశాలు వృశ్చిక రాశి గతంలో ఆగిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ధనయోగం ధనస్సు రాశి విశేష ప్రయోజనాలతో కూడిన ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొనుట మకర రాశి వివాహ ప్రయత్నాలు అనుకూలత ఆనందంగా బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉండే అవకాశం కుంభరాశి ధనమునకు ఇబ్బంది బంధుమిత్రులతో విరోధాలు ఉండే అవకాశం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం ఎంతైనా అవసరం ఈరోజు మీనరాశి అనవసరపు ప్రయాణాలు వ్యాపారంలో నష్టాలు జాయింట్దారులతో కూడా వాద ప్రతివాదనలు విడిపోయే అవకాశాలను జాయింట్దారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సమితంజయ ఓం సమితంజయాయ నమః సమితంజయ సమితి అనగా యుద్ధము జయము అనగా జయశీలుడు దేవ విరోధుల రాక్షసులతో సంగ్రామాదుల యందు శ్రీహరి ఎల్లప్పుడూ కూడా విజయుడే కనుక పురాణ కథలు కూడా ఆ విధంగా చెబుతూ ఉన్నాయి మన క్షేత్రంలో జరుగు దేవ అసుర యుద్ధాలు నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు మంచి పనులు చెడ్డ పనులు యుద్ధం నిరంతరం కూడా మనలో కూడా జరుగుతూ ఉంటుంది కదా చెడు మంచి అదే సమితంజయ అన్నారు దేవ అసుర యుద్ధాల యందు తను ఆశ్రయించిన భక్తుల పక్షా నుండి దేవతా సంపదలు జేబును చేకూర్చేటువంటి వాడు కనుక పరమాత్మ ఓం సమితంజయాయ నమః అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.